చాలా మంది జన సైనికులు అడుగుతున్నారు. సార్ తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు కదా! దాని గురించి ఒకసారి మీరు మీ మాటలు వినాలని ఉన్నారని ఈ వీడియో చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ప్రజలకి ఒక వరం లాంటి వారు. వారికి ఒక మంచి ఉపయోగపడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి, తమిళనాడు ప్రజలకి ఎంతో సహాయం చేసే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ ప్రకారంగా ఆయన అడుగులు వేస్తున్నారు. కానీ డిఎంకే పార్టీకి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కి, ఉప ముఖ్యమంత్రి దయానిధి స్టాలిన్ కి కోరకరాని కొయ్యగా మారారని తమిళనాడు ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే మొన్న మదురైలో జరిగిన మురుగన్ మహానాడుకి వచ్చిన ప్రజలు, లక్షలాది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉపన్యాసంలో ఆయన మాట్లాడిన పద్ధతి చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ప్లస్ దేశం మొత్తం ఒక ఐకాన్ గా పవన్ కళ్యాణ్ గారిని ఆ యొక్క మురుగన్ మహానాడు గుర్తించిందండి. ముఖ్యంగా తమిళ ప్రజలు చాలా గొప్పగా భావించారు. ఇక రాబోయే రోజుల్లో తమిళనాడు రాష్ట్రానికి మంచి జరగబోతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేస్తున్నారు. ఆయన అడుగు జాడల్లో ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు చాలా భావిస్తున్నారు. అందుకనే డిఎంకే పార్టీ నాయకులు ఏమి చేయలేక పవన్ కళ్యాణ్ గారి మీద అసందర్భ ప్రలాపాలు, పెట్టెల ద్వారా మాటలు, పెట్టెల ద్వారా వేషాలు వేస్తున్నారు. ఇవన్నీ కొనసాగవండి. తొందరలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాట బీజేపీ, అన్నా డిఎంకే ఇలా సముదాయం, జనసేన పార్టీ కూడా అవకాశం ఉంటే పోటీ చేస్తుందో తెలియదు నాకు. ఎవరినో అభ్యర్థులు ఉంటే ఒక 2 సీట్లు పోటీ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రపంచం సృష్టిస్తుందని, అది ఒక తమిళనాట ఒక సంచలనం అవుతుందని, విజయం సాధిస్తుందని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. దేశ ప్రజలు కూడా భావిస్తున్నారని మీకు అందరికీ తెలియజేసి వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.